హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితి కృషి హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఢోక్లా. ఈ ఢోక్లా ఎంతో స్పాంజీగా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి దీనికోసం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చిని 4-5 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం చిన్న ముక్కలుగా కట్, అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని అది ఒక హాఫ్ తీసుకోవాలి. 1 స్పూను పసుపు కలర్ కోసం, 1 టేబుల్ స్పూను షుగర్, అలాగే సూజీ 1 టేబుల్ స్పూను, సాల్ట్ తగినంత, అలాగే ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీనికోసం ఒక బౌల్ని పెట్టుకొని శనగపిండిని 1 కప్పు తీసుకుంటున్నాను. 1 కప్ అంటే అది 100 గ్రామ్స్ ఉంటుందండి. దీన్ని జల్లెడలో వేసి ఇలా జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించుకుంటే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది, బయటకు వచ్చేస్తుంది. మొత్తం ఇలా జల్లించాక లాస్ట్లో ఉన్న డస్ట్ని తీసి పక్కన పడేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని వేసుకోవాలి. నిమ్మకాయని పిక్కలు తీసేసి ఇందులోనే నిమ్మబద్దని పిండుకోవాలి. ఇప్పుడు విస్కర్ ఉంటే విస్కర్తో వీటిని సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఓకే, మనం ఏ సైడ్ నుంచి తిప్పుతున్నామో అదే యాంగిల్లో మొత్తం అలానే తిప్పుకోవాలి. లేకపోతే హెయిర్ అంతా పోతుంది, ఢోక్లా అనేది పొంగదు. ఒకే సైడ్ నుంచి, ఇటు సైడ్ అయితే మనం ఫస్ట్ నుంచి తిప్పుకుంటున్నామో అటు సైడ్ నుంచినే దీన్ని తిప్పుకోవాలండి. ఢోక్లా లేకపోతే స్పాంజీగా రాదు. దీన్ని ఎంత ఎక్కువగా తిప్పితే అంత స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన ఒక మూతను పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం స్టీమింగ్ చేసుకోవాలి. ఒక కడాయిని పెట్టి అందులో స్టాండ్ పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దానిపైన మూతను పెట్టుకొని 2 మినిట్స్ ఇలానే ఉంచుకుంటే హాఫ్ అన్ అవర్ అయ్యాక ఢోక్లాని తీసి ఒక కేక్ ట్రే అయినా సరే, ఇలాంటి ఏదైనా బాక్స్ కప్లోనైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీన్ని వెంటనే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసిన వెంటనే కేక్ ట్రేలోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 2 టైమ్స్ అలా ట్యాప్ చేసేసి స్టీమింగ్ చేసుకున్న అందులోకి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని ఒక 20 నుంచి 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ అయ్యాక చాప్ అని పెట్టుకొని చూసుకుంటే చక్కగా ఢోక్లా అనేది ఉడికిపోయింది, బాగా కుక్ అయిందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది కాస్త చల్లారాక, బాగా చల్లారవద్దు, కాస్త చల్లారాక దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంచులు వెంబడి ఉన్న వాటిని ఇలా చేసుకుంటూ ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పైన ఇలా టచ్ చేస్తే మనకి ఢోక్లా అనేది చక్కగా ఉడొచ్చేసిందండి. ఇప్పుడు వేరే ప్లేట్ దీనిపైన పెట్టుకొని
తీసుకోవాలి. చూసారా ఢోక్లా అనేది ఎంత స్పాంజీగా ఎంత చక్కగా వచ్చాక ఒక స్టవ్ పైన కడాయిని పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఆవాలు, జీరా, శనగపప్పు అన్నీ కలుపుకున్న వాటిని ఇలా 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్నాక పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని 3 or 4 వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా కొంచెం మరగాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న వాటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇది చిన్న బుడగలుగా మరిగేటప్పుడే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేడిదే ఈ ఢోక్లా పైన యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఢోక్లా అనేది వాటర్ని అంతా పీల్చుకొని మంచి స్పాంజీగా రెడీ అవుతుంది జ్యూసీగా. ఇలా మొత్తాన్ని వేసుకున్నాక ఒక 2 మినిట్స్ వెయిట్ చేశాక ఇప్పుడు వీటిని చాక్తో మీకు నచ్చిన షేప్స్తో మీరు కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని ఈ పీసెస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఢోక్లా చాలా ఈజీగా, స్పాంజీగా, జ్యూసీగా తయారైపోయింది. మరి వీటిని టమాటో చట్నీలతో తింటే చాలా బాగుంటుంది. టమాటో చట్నీకి ఢోక్లాకి మంచి కాంబినేషన్ అండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.